ఆయన మాజీ మంత్రి ప్రస్తుతం కాంగ్రెస్ ఎమ్మెల్యే బుగ్గ కారుపై మనసు పారేసుకున్నారు. కానీ ఇప్పట్లో అది జరిగేలా లేదు. కానీ ఆయన మాత్రం మంత్రిగా చలామణి అవుతున్నారు. ఆయన జిల్లా పర్యటనకు వస్తే చాలు మంత్రికి దక్కాల్సిన మర్యాదలన్నీ లభిస్తున్నాయి. ఇంతకీ మంత్రి కాని మంత్రి హోదాలో ఆ జిల్లాను చుట్టి వస్తున్న లీడర్ ఎవరు? వాచ్ దిస్. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా బాల్కొండ ఎమ్మెల్యే మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి గురించి తెలియని వారుండరు. గత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆయన మంత్రిగా సేవలందించారు. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ లీడర్ కావడంతో త్వరలో జరిగే మంత్రివర్గ విస్తరణలో ఆయనకు దాదాపు చోటు ఖాయమైనట్టే ప్రచారం జరుగుతుంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి ఎవరికీ మంత్రి పదవి దక్కకపోవడంతో సుదర్శన్ రెడ్డికి కేబినెట్ పదవి ఖాయంగా కనిపిస్తుంది. అయితే సుదర్శన్ రెడ్డి మాత్రం ఇప్పుడే తనను తాను మంత్రిగా ఊహించుకుంటున్నట్టు టాక్ వినిపిస్తుంది. జిల్లాలో ఆయన పర్యటిస్తున్న సమయంలో ప్రోటోకాల్ విషయంలో ఎక్కడా తగ్గడం లేదట. రాష్ట్ర మంత్రులకు ఎలాగైతే ప్రోటోకాల్ పాటిస్తారో తనకు కూడా అలాగే ప్రోటోకాల్ పాటించాలని అధికారులకు ఆదేశాలు వెళ్లాయట. దాంతో ఆయనకు మంత్రిగా దక్కాల్సిన హోదా ఇప్పటి నుంచే దక్కుతుందని జిల్లాలో జోరుగా ప్రచారం జరుగుతుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక సీఎం రేవంత్ రెడ్డితో కలిపి 12 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. మరో 6గురికి మంత్రివర్గంలో చోటు కల్పిస్తారని చాలా రోజులుగా ప్రచారం జరుగుతుంది. అయితే మొన్నటి వరకు ఆషాఢం అడ్డు రావడంతో మంత్రివర్గ విస్తరణ ఆగిపోయింది. అయితే ఆషాఢం పోయి శ్రావణం కూడా ముగిసింది. కానీ మంత్రివర్గ విస్తరణపై ఓ క్లారిటీ రాలేదు. అయితే మంత్రివర్గ విస్తరణ జరిగితే మాత్రం సుదర్శన్ రెడ్డి పదవి ఖాయమని గాంధీ భవన్ వర్గాలు అంటున్నాయి. కాంగ్రెస్ సీనియర్ నేత కావడం, మాజీ మంత్రిగా ఉన్న అనుభవం కలిసొచ్చే అంశాలుగా చెబుతున్నారు. అంతేకాకుండా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కోటాలో మంత్రి పదవి ఖాయమని ప్రచారం జరుగుతుంది. అయితే ఇక్కడ మరో వాదన కూడా వినిపిస్తుంది. రెడ్డి సామాజిక వర్గం నుంచి ఎక్కువ మంది మంత్రులు ఉండడంతో ఈసారి మైనారిటీ కోటాలో షబ్బీర్ అలీకి పదవి దక్కొచ్చనే టాక్ వినిపిస్తుంది. మరోవైపు మదన్ మోహన్ కూడా తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం మంత్రివర్గ విస్తరణపై అంతా సైలెంట్ అయ్యారు. కేబినెట్ కూర్పు ఇప్పట్లో జరిగేలా కనిపించడం లేదు. రాష్ట్ర కాంగ్రెస్ నేతల మధ్య ఏకాభిప్రాయం కుదరడం లేదని టాక్. దాంతో సదార్ మాజీ మంత్రి నారాజ్ అయినట్టు తెలిసింది. జిల్లాలో సీనియర్ తనకు ఎక్కడా ప్రాధాన్యత దక్కడం లేదని భావిస్తున్నారట. ఈ విషయం కాస్త సీఎం దృష్టికి వెళ్లిందట. ఈ వెంటనే సీఎంఓ నుంచి నిజామాబాద్ జిల్లా యంత్రాంగానికి ఆదేశాలు వెళ్లినట్టు ప్రచారం జరుగుతుంది. ఆయనకు మంత్రి ప్రోటోకాల్ ఇవ్వాలని ఆ ఆదేశాల సారాంశమట. వీటిని జిల్లా అధికారులు తప్పకుండా పాటిస్తున్నారట. మంత్రి కాని మంత్రిగా జిల్లాలో అన్ని మర్యాదలు సుదర్శన్ రెడ్డికి లభిస్తున్నాయట. దాంతో కాస్త కూలైన సుదర్శన్ రెడ్డి మంత్రివర్గ విస్తరణ ఎప్పుడైనా జరగని తనకు దక్కాల్సిన ప్రోటోకాల్ దక్కుతుంది కదా అని జిల్లా మొత్తం చుట్టేస్తున్నారట. మొత్తంగా బొగ్గ కారేసుకుని మంత్రి హోదాను అనుభవిస్తున్న సుదర్శన్ రెడ్డిపై జిల్లాలో జోరుగా ప్రచారం జరుగుతుందట. పదవి రాకపోయినా ఆయన మంత్రి హోదాలో జిల్లాలో తిరుగుతుండడంపై సొంత పార్టీ నేతలే చర్చించుకుంటున్నారట. ఒకవేళ రేవంత్ కేబినెట్ లో మంత్రిగా అవకాశం దక్కితే రానున్న రోజుల్లో పరిస్థితులు ఇంకెలా ఉంటాయోనని ఆలోచిస్తున్నారట. మొత్తంగా మంత్రి కాని మంత్రిగా జిల్లాలో సుదర్శన్ రెడ్డి మరోసారి హాట్ టాపిక్ అయ్యారు.